దొరికే మత్స్య సంపదకి ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. చాలా ఎక్స్క్లూజివ్ గా మనకి ఇక్కడ మెరైన్ సంపద ఉంది, మత్స్య సంపద ఉంది. దీనిని కనుక ఒక సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ మనకు కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు కానీ కోడూరు నాగాయలంక మండలాల్లో వేల ఎకరాల్లో ఆక్వా సాగుతూ ఉంది. దీనికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి. కానీ పంట ఎవరైతే కష్టపడతారో, మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్. ఎవరైతే పంట కష్టపడి పండిస్తున్నారో దళారుల చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. ఆ దళారీ వ్యవస్థని కూర్చొని నియంత్రణ చేసి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే, ఆ శ్రామిక వర్గానికే ఆ లాభం వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో, మన కొనకళ్ళ నారాయణ గారి సహకారంతో, మనకి బాలశౌరి గారి నాయకత్వంతో మనందరం శ్రామిక వర్గానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మన కూటమి వస్తే అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతాయని చెప్తా ఉన్నారంట. నాకు మండలి బుద్ధప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, అమర్నాథ్ గౌడ్ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడారు? ఎవరు గొంతి తిప్పారు? ఎవరు కడుపు కాలింది? ఎవరి గుండెలు మంటలో రేగినాయి? ఒక దళిత డ్రైవర్ని చంపేస్తే ఎవరు చంపింది? వైసీపీ ఎమ్మెల్సీ చంపి, ఎంత ధిక్కారం, ఎంత ధైర్యం, ఎంత అడాసిటీ అంటే చంపేసి మరి ఇంటికి కుటుంబానికి డోర్ డెలివరీ చేశాడు. ఎవరు దాడులు చేస్తున్నారు అన్నగారిన వర్గాల మీద? ఎవరు డాక్టర్ సుధాకర్ని చంపేసి ఏమడిగాడు? వైజాగ్ లో మాస్కులు లేవు, మాస్కులు ప్రొవైడ్ చేయమంటే పిచ్చోడు అని చెప్పి పాపం ఆటోలు ఎక్కించి తీసుకెళ్లి ఆయన పిచ్చాసుపత్రుల్లో పడి చంపేశారు. ఎవరు అణగారిన వర్గాల మీద దాడి చేస్తుంది? ఎవరు మహిళల మీద దాడులు చేస్తుంది? నేను ఇందాకే మాట్లాడా రేపల్లిలో పాపం భర్త ముందే భర్తమానాన్ని భంగం చేసిన వ్యక్తులు అక్కని ఏడిపిస్తా ఉంటే అక్కని రక్షించుకోవడానికి మనకి అమర్నాథ్ గౌడ్ని చంపేసిన ప్రభుత్వం ఇది. వెళ్ళి మళ్ళీ హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ రోజుకి హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. డాక్టర్ హరి చనిపోయారు, ఎవరో తెలియదు. ఎవరు చేశారు? ఎవరు అణగారిన వర్గాల మీద దాడులు చేస్తుంది? ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది? ఇది కావాలి అంటే నా ఇందాక రేపల్లిలో కూడా అడుగుతా ఉన్నారు, అన్న కూటమి ప్రభుత్వం వస్తే ఇలా ప్లే కార్డు పట్టుకొని లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలన్నా మాకు బాధలు ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నాం అంటే నేను మాటిస్తున్నా, ఏ ఒక్క పోలీస్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంపూర్ణమైన అధికారం ఇచ్చి వాళ్ళ విధుల్లో రాజకీయ జోక్యం లేకపోతే తాట తీసేస్తారు. ఎస్ఐ స్థాయి వ్యక్తి చాలు, ఒక్క పోలీస్ చాలు, పనులు చేయనిస్తే కదా పోలీసుని. నా లోపల గుండెల్లో ఉంది, చంద్రబాబు గారు చెప్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం, రేపు పొద్దున పిఠాపురంలో ఎమ్మెల్యేగా కలిసి అసెంబ్లీలో మాట్లాడతాం. జూలియస్ రెబీరో చెప్పిన పోలీస్ రిఫార్మ్స్ పట్టుకొస్తాం. తక్కువ రాజకీయ జోక్యం ఉండాలి పోలీస్ వ్యవస్థలో, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, ఎవరు అణగారిన వర్గాలను దోచారు? ఎవరు ఈ భవన నిర్మాణ కార్మికులను దోచారు? 450 కోట్ల రూపాయలు ఎవరి కష్టం? ఎవరు చిన్నపాటి ఇల్లు కట్టినా, చిన్నపాటి గుడిసేసుకున్నా 1% మనం సెస్ కట్టాలి. ఆ సెస్ అంతా తీసుకెళ్లి ఎవడైతే కండలు కరిగిస్తారో, ఏ ఆడబిడ్డలైతే గర్భంతో తట్టలపైన ఇసుక పెట్టుకొని వాళ్ళకి సిమెంట్ బయటికి పట్టుకెళ్తారో, ఇసుకలు మోస్తారో, ఇటుకలు మోస్తారో, వాళ్ళ కోసం 1% సెస్ కడతాం మనందరం. అదంతా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది. అలాంటి సంక్షేమ నిధి నుంచి 450 కోట్ల రూపాయలు దోచేశాడు జగన్. ఎవరు బడుగు బలహీన వర్గాలను దోచేస్తుంది? 60 రూపాయలుండే మందు ఏం చెప్పాడు వచ్చి, నేను మద్యపానాన్ని నిషేధిస్తాను, ఆడపడుచులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి అండగా ఉంటానని బొగ్గల్ని మీరాడు. ఏం చేశాడు వచ్చి? మొత్తం 60 రూపాయల మద్యపాన నిషేధం సరే అది వదిలేయండి, 200 రూపాయలు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బు? మంత్రులు, ఎమ్మెల్యేలు 1-2 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు. మీరు ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి ఒక వస్తువు కొంటే మీరు పేటిఎం మీరు వాడాలి, మీరు డిజిటల్ కరెన్సీ వాడతారు. కానీ మందుల షాపులోకి వెళ్తే మొత్తానికి 90% మొత్తం కూర్చోబెట్టి అంత క్యాష్ డబ్బులతోటి. జిఎస్టీ కట్టరు ఇల్లు.
మనం జీఎస్టీ కట్టాలి. చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి. కానీ ఈ దేశంలో ఈ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవడైతే మందమ్ముతున్నాడో వాడు జీఎస్టీ కట్టక్కర్లేదు. కానీ ఒక చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి. ఎవడు అడుగుతారు దీన్ని? మీరు పంపించండి, మనం కూర్చోబెట్టి బాలశౌరి గారు నిలదీస్తారు, పార్లమెంట్లోకి వెళ్తారు. ఎందుకు ఎంత జీఎస్టీ ఈ ప్రభుత్వం దోచేసిందో మనకి జాతీయ ఖజానాకి చెప్తారు. ఆయన అడ్డంగా నిలబడతాం, మేము మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. ఎంత చల్లగా ఉందో ఈరోజు గాలి, ఎంత హాయిగా ఉందో, మీ భవిష్యత్తుని అంత హాయిగా తీర్చిదిద్దుతాం. జెండాలు చల్లటి గాలికి రెపరెపలాడుతున్నాయి, సున్నితంగా ఆడుతున్నాయి. ఇంత హాయిగా ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. మాకు మండలి బుద్ధప్రసాద్ గారు ఒక మాట చెప్పారు నాకు, ఈ దేశానికి కావాల్సింది అన్నిటికంటే కూడా స్వేచ్ఛ, భద్రత. అరే నా దేశం ఇది స్వాతంత్ర ఉద్యమకారులు తిరిగిన నేల, ఇది దివిసీమ. పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది. ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తారంటే బెదరటానికి మేము లేవు. దానికోసం పింగళి వెంకయ్య 30 నెలల జెండా వేసుకుని భుజాల మీద వేసుకురావాలా ఫ్యాషన్ కాదు మాకు. అది తప్పులు చేస్తే తాట తీస్తాం, ఎర్రి గొర్రె వేషాలు వేస్తే స్పీకర్ నిలమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం. తప్పుడు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు. ఏం ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? పిరికితనం ఆవహించింది అనుకుంటారా ఈ సమాజంలో? ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ బతుకులంత, గుండె బలం ఉంది మాకు. ఎవడు బెదిరిస్తాడు దేశంలో? ఎవడు బెదిరిస్తాడు? ఎవరిని? దమ్ము లేకపోతే, ధైర్యం లేకపోతే బతకలేం ఈ సమాజంలో. జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలంతా. ఎందుకు భయపడాలి మనం? ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేశాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా? అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు. ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడిజంని ఎదుర్కో, గూండాగర్దీని మొత్తం కాలితో నలిపేయి, అప్పుడు చొక్కా ఇప్పావు. అది దమ్ము, అది తెగింపు, అది దివ్యసీమ పౌరుషం. $40,000 కోట్లు ఇసుకలో దోచేస్తా ఉన్నారు. ఒక్కొక్క కూర్చోబెట్టి చిన్న బండి ఇసుక 3,000కి అమ్మేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు? జేపీ వెంచర్స్ ఇలాంటి 1-2 కంపెనీలు మొత్తం సెంట్రలైజ్ చేశారు. ఇంతకుముందు ఎలా బతికే పంచాయతీలో ఉండే బీసీ కులాలకి బోట్ల మీద వేసుకుని కూడా వచ్చే అవకాశం వచ్చేది. పంచాయతీలు కొంత శక్తి ఉండేది, పంచాయతీలు కొంత సంపాదించుకునేవి. ఈ రోజున మొత్తం కూర్చొని ఒక్కడే దోచుకుంటా ఉన్నాడు. వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. అవనగడ్డ మన నియోజకవర్గం దేవాలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు, హంసల దీవిలో ఉన్న సంతాన వేణుగోపాలుడు, గణపేశ్వరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం, కృష్ణానది సాగర సంగమం. మనం చెప్తారు కదా, కాకి మునిగితే హంస అయింది అనేది, సగటు పాపాలన్నీ పోతాయి అంటే అలాంటిది. అంటే మనం కూర్చోబెట్టి నిజంగా మారాలి అంటే, ఎందుకు కాకి హంసకి తేడా అంటే తక్కువ ఎక్కువ అని కాదు. హంస ఏంటంటే చెడును వదిలి మంచిని మాత్రమే తీసుకుంటుంది, నీళ్లను వదిలి పాలునే తీసుకుంటుంది, ఏది పడితే అది నోట్లో పెట్టుకోదు. అందుకనే కాకి కూడా ఏం చేసిందంటే మునిగితే, అది ఏ శాపవశాత్తు ఏం జరిగిందో తెలియదు కానీ అది వస్తే అది హంస అయిపోయింది. అంటే అంత స్వచ్ఛంగా ఉంది ఇక్కడ, అంత పవిత్రత ఉంది ఈ నదీలో, ఈ నేలలో చెప్పడం దీని ఉద్దేశం, ఈ పురాణ కథలకు ఉద్దేశం. అలాంటిది పుష్కర మనకి హంస ఇంత గొప్ప టూరిజం కెపాసిటీ ఉంది, అమేజింగ్ టూరిజం ఎబిలిటీ కెపాసిటీ ఉంది. టూరిజం వస్తే ఒక మెగా డిఎస్సి సెంటర్స్ ఉన్నట్టుగా, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నట్టుగా ఇక్కడ బోల్డ్ అంత టూరిజం డెవలప్ చేసుకోవచ్చు.
ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మేనిఫెస్టోలో ఒకటే పెట్టాం.